హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన 1952 నుంచి నేటి వరకు జరిగిన ఎన్నికల విషయం ఈ వీడియోలో మీతో చర్చించబోతున్నాను. బీసీలకు రాజ్యాధికారం బీసీ సమాజ్ లక్ష్యం. అదే ఏకైక లక్ష్యంతో బీసీ సమాజ్, బీసీ టైమ్స్ తొలి నుంచి పోరాడుతున్నాయి, కార్యాచరణ అమలు చేస్తున్నాయి. సబ్బండ బీసీ కులాలను ఏకం చేసి రాజ్యాధికారం కోసం పరస్పరం సహకరించుకోవాలని సందేశం ఇస్తున్నాయి. బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐక్యమత్యంగా పోరాడాలని ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా బీసీలో చైతన్యం కోసం బీసీ సమాజ్, బీసీ టైమ్స్ కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలను సమీక్షించబోతున్నాం. నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు ఎన్నికైన నేతలు, వాళ్ళ సామాజిక వర్గాలను కూడా విశ్లేషించబోతున్నాం. ఫలితంగా బీసీలో చైతన్యం తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయంగానూ ఈ కథనాలు అవగాహన పెంపొందిస్తాయనడంలో సందేహం లేదు. ఆ నియోజకవర్గ చరిత్రలో వీటిలో మిళితమై ఉంటుంది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో మొదటి నుంచి ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళెవరన్న విషయాలు ఇప్పుడు చర్చిద్దాం. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి 20 సార్లు ఎన్నికలు జరిగాయి. దీంట్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కేవలం 3 సార్లు మాత్రమే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మొదటి 2 ఎన్నికల్లో అంటే 1952, 57లో మాత్రం ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో నిబంధనల మేరకు ఎస్సీ అభ్యర్థులను 2 సార్లు అవకాశం దక్కింది. ఇక మిగతా అన్ని సార్లు అంటే 15 సార్లు ఉన్నత అగ్రకుల ఆధిపత్య కులానికి చెందిన వారిని మాత్రమే గెలిచారు. అందులోనూ ఒక్కసారి రెడ్డి సామాజిక వర్గం నాయకులు గెలుపొందగా మిగతా 14 సార్లు వెలమ కులానికి చెందిన నాయకులే విజయం సాధించారు. మెజారిటీ బీసీ ప్రజలను వాళ్లే పాలించారు. 1952లో జరిగిన ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బద్దం ఎల్లారెడ్డి గెలుపొందారు. ద్విసభ్య నియోజకవర్గం కోటాలో ఎస్సీ మాల సామాజిక వర్గం అభ్యర్థి ఎంఆర్ కృష్ణ ఎన్నికయ్యారు. 1957లో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎం శ్రీరంగారావు గెలుపొందారు. ద్విసభ్య కోటాలో ఎస్సీ మాల సామాజిక వర్గం అభ్యర్థి ఎంఆర్ కృష్ణ మరోసారి గెలుపొంది ప్రాతినిధ్యం వహించారు. 1962, 67లో 2 సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన జె రమాపతిరావు విజయం సాధించారు. ఆ తర్వాత 3 సార్లు జరిగిన ఎన్నికల్లో 1971, 1977, 1980లో 3 సార్లు వరుసగా వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎం సత్యనారాయణరావు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. అటు తర్వాత జరిగిన మరో 3 ఎన్నికల్లో 1984, 1989, 1991లో వెలమ సామాజిక వర్గానికి చెందిన జువాడ చొక్కారావు గెలుపొందారు. 1996లో మాత్రం బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఎల్ రమణ విజయం సాధించారు. కానీ ఆ తర్వాత మరో 4 సార్లు కూడా బీసీ అభ్యర్థికి ప్రాతినిధ్యం దక్కలేదు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో 2 సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన సిహెచ్ విద్యాసాగర్ రావు గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2006లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరో 2 సార్లు అప్పటి టీఆర్ఎస్ అధినేత వెలమ సామాజిక వర్గం నాయకుడు కె చంద్రశేఖరరావు విజయం సాధించారు. 2009లో మాత్రం రెండోసారి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ వెలమ సామాజిక వర్గానికి చెందిన బి వినోద్ కుమార్ గెలిచారు. 2019లో మూడోసారి మరో బీసీ నేత మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పార్టీల వారీగా చూస్తే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపొందారు. 1957లో ద్విసభ్య నియోజకవర్గం కోటాలో 2 కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుపొందారు. అలాగే 1962, 1967లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 1977, 1991 వరకు 5 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. ఆ తర్వాత 2009లో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ లోక్సభ స్థానంలో విజయం దక్కింది. ఇక 1952లో ఒకసారి ఎస్సీఎఫ్ అభ్యర్థి ద్విసభ్య నియోజకవర్గం తరపున, అదే ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి ఒక్కోసారి గెలుపొందారు. 1971లో టీపీఎస్ అభ్యర్థి గెలుపొందారు. 1996లో ఒకసారి టీడీపీ అభ్యర్థి, 1998, 99లో 2 సార్లు బీజేపీ అభ్యర్థి, 2004, 2006, 2014లో 3 సార్లు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ప్రస్తుతం బీజేపీ బీసీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. థ్యాంక్ యూ.